ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఎవరు అని అన్నది ప్రస్తావన. సో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆశావహాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను ఎవరిని వరించబోతుంది అని అన్నదైతే ఉత్కంఠంగా చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా. ఎందుకు అనంటే ఎన్నో రోజుల ఆశలతోటి కోరికలతోటి అధికారంలోకి వస్తే చాలు అని చెప్పేసి పోరాడిన వాళ్ళు కొందరైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దాహం కోసం పార్టీలు మారిన వారు మరికొందరు. సో ఎవరిని ఆ ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు కాబోతున్నారు అని అన్నది పెద్ద ప్రశ్నగా వినిపిస్తూ ఉంది. మరి దానికి సంబంధించి పెద్ద వ్యూహరచనే కాంగ్రెస్ పార్టీ నుంచి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రేవంత్ రెడ్డి తర్జనా భర్జన పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే ఒకరికి ఇస్తే ఒకరికి ఇబ్బంది అయిపోతుంది. ఇక ఇన్ని రోజులు మేము కూడా పనిచేసినాం కదా అంటే ఎవరి వ్యూలో వాళ్ళు పనిచేసారు. బట్ అధిష్టానం మరి ఏ నిర్ణయాలు తీసుకుంటుంది అని అన్నదైతే చూడాల్సినటువంటి అంశం. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక. అండ్ ఇంకొక అవకాశం ఎవరికి ఉన్నది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటే కనుక క్లియర్గా తెలంగాణ ఉద్యమకారుడు, నేను మొన్న కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ దాసోజు శ్రావణ్కు ఏమన్నా అవకాశాలు ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే చాలామంది ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, లేకపోతే ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా సైతం పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళా ఆ ఎమ్మెల్సీ వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఎవరిని వరించబోతుందో మనము చూడాల్సినటువంటి అంశం.